వచ్చేసరికి టైం సరిపోయేది కాదు. చేపలు ఎవరు కొనుక్కోవడం వల్ల అస్సలు లాభం వచ్చేది కాదు. ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు సుజాత పశ్చాత్తాపడడం మొదలుపెట్టింది. అయ్యో, నేను ఎందుకు ఇలా చేశాను? చేపలు పట్టడం చాలా తేలిక, అమ్మడమే కష్టం అనుకున్నాను. కానీ చేపలు పట్టడం కూడా కష్టమే. అసలు ప్రసాద్ దగ్గర ఉన్నప్పుడు మంచి లాభం వచ్చేది. ఇప్పుడు అసలు వ్యాపారమే నడవట్లేదు. ఇంకా పని కూడా ఎక్కువైపోయింది. చాలా తప్పు చేశాను. సుజాత ఏడవడం మొదలుపెట్టింది. చూసారా, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? ఎప్పుడు అతిగా ఆశపడకూడదు. ఏది పొందాలని ఆశతో పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒక అందమైన ఊరిలో రాధ అనే అమ్మాయి ఉంది. దానికి పాపం ఎవరూ లేరు. తనతో పాటు ఒక ఆవు మాత్రమే ఉండేది. ఆ ఆవుని బాగా చూసుకుంటూ అది ఇచ్చే పాలతో జీవనం సాగించింది. అన్నట్టు రాధకి దైవభక్తి చాలా ఎక్కువ. ఖాళీ సమయంలో రోజు ఇల్లు శుభ్రం చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి ఆశపడి భోజనం చేశారు. ఇలా గడుస్తూ ఉండగా రాధ ఆవుకి జబ్బు చేసి కొన్నాళ్ళకి చనిపోయింది. ఉన్న ఉపజీవనాధారం పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా బతకాలి భగవంతుడా అనుకుంటూ బాధపడడం మొదలుపెట్టింది రాధ. ఇదిగా ఉండగా రాధ ఇంటికి ఎదురుగా సీత ఉండేది. వాళ్ళకి కూడా ఒక ఆవు ఉంది. రాధ ప్రతిరోజు సీత వాళ్ళ ఆవు ఎడలు తెచ్చుకుని పిడుగులు వేసుకుని అమ్ముకోవడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన సీత ఇలా అనుకుంది. ఆవిడ రోజున ఆవు పేడను తీసుకుని పిడుగులు చేసి వాటిని అమ్మి ఇల్లు గడుపుకుంటుంది. అసలు నా ఆవు పేడని తనకెందుకు ఇవ్వాలి అనుకుని ఆ రోజు నుండి సీత తన ఆవుని వెనక పెరట్లో పెట్టి ఉంచింది. అది చూసిన రాధ చాలా మరుసటి రోజు నుండి రోజు షావుకారునికి వెళ్ళింది. అలా రోజు వెళ్తుండగా ఓ రోజు షావుకారు రాధని చూసి ఇలా అనుకుంటాడు. తెలుస్తుందా ఏంటి? తను అనుకున్నదని మంచి పేరు కూడా మిగులుతుంది అని అనుకుని, చూడమ్మా, ఈ ఆవును తీసుకో, రోజు కావాల్సిన అవసరం కూడా. ఈ మాటలు విని రాధ చాలా సంతోషించి ఆ షాపుకారికి కృతజ్ఞతలు తెలుపుకుని ఆ ఆవును తీసుకుని అక్కడి నుండి ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్ళి ఆ ఆవుని ఇంటి బయట పెట్టేసింది. ఆ ఆవు పేడతో పెళ్లి చేస్తూ ఎప్పటిలాగానే ఇల్లు గడుపుకుంటూ ఉండేది. ఇంకా ఆ ఆవు అనారోగ్యంతో ఉండడం వల్ల ఎక్కువ పాలు ఇవ్వలేకపోయింది. అలా కొద్ది రోజులు గడిచాక ఒక సాధువు అడ్డుగా వెళ్తూ రాధ ఇంటికి వస్తాడు. రాధ అతనికి నమస్కరించి, స్వామి, నేను మీకు ఏ సహాయం